అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంలోకి వెళ్దాం. ఒకసారి మనం నేర్చుకుందాము. మనం కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. దేవుడు మాట్లాడే పద్ధతిలో మనం దేవుని విషయాలు, దేవుని సంగతులు తెలుసుకునే విషయాలు మనం నేర్చుకుంటున్నాము. యోబు గ్రంథం నుంచి 12వ అధ్యాయము 7వ మాట. యోబు గ్రంథము 12వ అధ్యాయము 7వ మాట మనం ధ్యానించుకుంటున్నాము. అయినను మీరు పశువుల దగ్గరికి వెళ్ళండి, ఆ పశువులు మిమ్మల్ని బోధిస్తాయి, మీకు బోధిస్తాయి, బోధని ఇస్తాయి అనే విషయాలు మనం నేర్చుకుంటూ వస్తున్నాం. మొట్టమొదటి జంతువు ఏం నేర్చుకుంటుందా? సింహము అనే విషయం. నీతి కలిగిన సింహము, గర్జించే సింహం ఒకటి విన్నాము. యూదా గోత్రపు కొదమ సింహము, ఆయన కొదమ సింహాల రాబోతున్నాడు అనే విషయాన్ని మనము విన్నాము. రెండో జంతువు గుర్తుందా ఏమైనా? గొర్రె. మాట వినే గొర్రె, మాట వినని గొర్రె. ఈ రెండు విషయాల్లో మనము ఆ దేవుని స్వరం ఏంటో దాంట్లో నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో మనం నేర్చుకున్నాం. మూడోది గుర్తుందా? పంది. పంది విషయాల్లో మనం అంటే పందుల ముందు ముత్యాలు వేయద్దు అనే విషయాన్ని తెలియపరిచాడు. అంటే అమూల్యమైన విషయాలు మనం వదిలేస్తే, పట్టించుకోకపోతే ఆ పందికి ఉన్న లక్షణాలు మన లోపల ఉన్నట్టు అని అర్థం. నాలుగోది ఏంటో గుర్తుందా? మర్చిపోయారా? మేకల్ని గొర్రెల్ని వేరు చేస్తా అన్నాడు. మేకకున్న స్వభావం ఏంటనేది మేక గొర్రె విషయంలో వేరు చేస్తా అన్నాడు. ఐదోది గుర్తుందా? చిన్న చిన్న చేమల దగ్గర నుంచి మనం చాలా విషయాలు మనం నేర్చుకోవాల్సిన విషయాలు బోల్డ్ ఉన్నాయనే విషయం మనం పోయిన వారు నేర్చుకున్నాం. ఆరో విషయానికి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ మాట. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకోవు. చాలు. ఆకాశ పక్షుల్ని చూడమన్నాడు. ఏమన్నాడు? ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు. అంటూ ఇంకేం రాశాడు? అవి విత్తవు, కోయవు, కూర్చుకోవు అనే విషయాల్ని తెలియపరుస్తున్నాడు. విత్తవు, కోయవు అంటే ఆకాశంలో ఉన్న పక్షులు భూమిలో విత్తనాలు వేయవు. ఆకాశంలో ఉన్న పక్షులు పంట వేయదు, పంటను కోయదు, పంట వచ్చిన తర్వాత దాచుకోదు అని అర్థం. మళ్ళీ చదవండి, ఇప్పుడు అర్థమవుతుంది. ఆకాశ పక్షులను అందరూ చూడండి, అవి విత్తనాలు వేయవు, కోత కోయదు, కానీ కోట్లు కూడా కూర్చుకోదు, దాచుకోదు. అది విత్తనాలు వేయదు, కోత కోయదు, దాచుకోవడం కూడా ఉండదు. అంటే మన భాషలో ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, ఫ్రిడ్జ్లో పెట్టిన వ్యాపారం కూడా లేదు దానికి. విత్తనాలు వేయవంట, కోత పని లేదంట, ఫ్రిడ్జ్లో పెట్టిన వ్యాపారం కూడా లేదంట. ఆకాశ పక్షిని చూడమంటున్నాడు. మనకి సుమారుగా అంటే ఒక లెక్క ఏం చెప్తుందంటే, ఈ భూమి మీద 10,000 రకాల జాతులు కలిగిన పక్షులు ఉన్నాయి. 10,000 రకాలు. 10,000 రకాల్లో మనం ఎన్ని చూసుంటాం? 10, 15, 20, 30 జూకి వెళ్తే కనపడతాయి కొన్ని రకాలు. బయట ఎక్కడైనా మనం అన్ని చూస్తామా? 10,000లో ఒక 2% కూడా మనం చూడలేకపోయాం అన్ని పక్షులు. ప్రపంచంలో అన్నిటికంట చిన్న చిన్న పెట్ట ఎప్పుడైనా చూసారా? తెలుసా ఏంటో? పిచుక్ కాదు, ఇంగ్లీష్లో హమ్మింగ్ బర్డ్ అంటారు. హమ్మింగ్ బర్డ్ మనకి తెలుగులో తేనె పెట్ట అంటారు బహుశా. ఆ పదం నాకు తెలీదు. తేనె పెట్ట ఏదో అంటారు దాన్ని. మన ఇళ్ళ దగ్గర కనిపిస్తుంది. చిన్న పెట్ట ఎగురుకుంటూ పూలోపల ఉన్న చిన్న ముక్కు దూర్చి దాంట్లో ఉన్న తేనె పిలుస్తూ ఉంటుంది. చిన్న పెట్టే చిన్న పెట్ట పూలోపల ముక్కు దాన్ని దూర్చి దాంట్లో లోపల ఉన్న తేనెని పీలుస్తూ ఉంటుంది. అది దాని రెక్కలు మీకు కనపడవు, అంత స్పీడ్ ఊపుతుంది. తేనె పెట్ట అంటారు, నాకు గుర్తుండే. హమ్మింగ్ బర్డ్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పెట్ట ఒక బరువు ఎంత ఉంటుందో తెలుసా? 1.95 గ్రాములు, అంటే 2 గ్రాముల లోపల. ఆ పెట్ట బరువు 2 గ్రాముల లోపల ఉంటుంది. పెట్ట పొట్ట ఎంత ఉండొచ్చు ఆలోచించండి.
2 గ్రాముల లోపల ఉన్న పెట్ట పొట్ట ఎంత ఉండొచ్చు? దాని రెక్కలు ఊపుతుందే, రెక్కలు నిమిషానికి 4000 నుంచి 5000 సార్లు ఊపుద్ది, తిప్పుద్దిలాగా. ఆ తేనె పెట్టి అంటారు కదా, మీకు అది ఇలా ఎగురుతూ ఉంటే చిన్న పొడిసి ఇలా ఆ తేనె తాగుతూ ఉంటుంది. నిమిషంలో 4500 నుంచి 5000 వరకు ఇలా కొడుతుంది అది. అందుకు దాని రెక్కలు కనపడవు మనకి. అంత చిన్న పెట్ట, తేలికైన పెట్ట, 2 గ్రాముల లోపల ఉన్న పెట్ట, చిన్నది. అన్నిటికంటే పెద్ద పెట్ట ఎప్పుడైనా చూసారా? ఏంటో తెలుసా? పెద్దది గ్రద్ద కాదు, ఆస్ట్రిచ్ అంటారు. ఆస్ట్రిచ్ ఎంత ఉంటుంది, పెద్ద కాలు వేసుకుని. ఆస్ట్రేలియాలో ఎక్కువ ఉంటాయి ఆ జాతి, ఆస్ట్రిచ్ అంటారు. ఆస్ట్రిచ్ గుడ్డు అంటారు, ఇలా పెద్ద గుడ్డు పట్టిన ఆస్ట్రిచ్. దాని బరువు సుమారు 156 కిలోలు ఉంటుంది. పక్షే, ఇది పక్షే, అది పక్షే. దాని బరువు 156 అయితే దీని బరువు 2 గ్రాముల లోపల. అంత చిన్న పెట్టకి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షుల్ని చూడండి, చూడండి, చూడండి. అవి విత్తనాలు వేయవో, పంట కోయదో, ఫ్రిడ్జ్లో దాచుకోవు, డబ్బాలో పెట్టుకోదు, ఏమి చెయ్యవంట. అయితే ఏం చేస్తున్నాడు ఆయన కింద చూడండి. అయినా పరలోకంలో ఉన్న తండ్రి వాటిని పోషిస్తున్నాడు. ఎవరంట? పరలోకంలో ఉన్న యేసు ప్రభు ఆ పెట్ట జాతి అన్నిటినీ పోషిస్తున్నాడంట, అన్నిటికీ ఆహారం పెడుతున్నాడట. ఎన్నిసార్లు పెట్టుంటాం మనం ఆహారం పెట్టలకి? పట్టించుకుంటామా? లెక్క ఉంటుందా? ఇప్పుడు వాటికి ఆహారము పెడుతున్నాడంట. ఒకసారి ఇప్పుడు ఆదికాండంకి వద్దాము. ఆదికాండం 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 21వ మాట చూద్దాం. ఆదికాండం 1:21. దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చలించు వాటినన్నిటినీ దాని దాని జాతి ప్రకారము రెక్కలు గల ప్రతి పక్షిని ఆయన సృజించాడు. తర్వాత అది మంచిదని చూశాడు. చూసిన తర్వాత దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొందమని చెప్పాడు. ఇంకా సముద్ర జలములలో నిండియుండుడని పక్షులు భూమి మీద విస్తరించును గాక అని చెప్పి వాటిని ఆశీర్వదించాడు. రైట్. ఇప్పుడు దేవుడు ఈ పక్షులన్నింటినీ తయారు చేసి వాటికి ఒక మాట చెప్పాడు, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఈ 2 గ్రాముల లోపల ఉన్న పెట్ట, 156 కేజీలు ఉన్న ఆ పెట్ట, వీటికి ఆహారం మనం ఇప్పుడు పెట్టలేదు. వీటిని చూసి నేర్చుకోమంటున్నాడు, ఫలించి అభివృద్ధి చెందమన్నాడు. కోకిల అనండి ఒకసారి. బాగా పాడుతుందా పాడదా? దాని గొంతుకు బాగుంటుందా బాగోదా? కోకిల గొంతుకు బాగుంటుందా, కాకి గొంతుకు బాగుంటుందా? కోకిల కూకు అంటే ఆ మధురం ఉంటుంది. కాకి వచ్చి క్యావ్ క్యావ్ అని మీ ఇంటి దగ్గర అంటే ష ష కాకి గోల అంటాం చూడండి. దానిది ఎందుకు బాగోదు? కాకిది ఎందుకు బాగోదు? కొందరికేమో కాకిలు వాలితే భయం, చుట్టాలు వస్తారేమో అని. కాకిలు వాలకూడదండి, చుట్టాలు వచ్చేస్తారు, ఇది భయం కొందరికి. కోయిల పాడుతూ ఉంటే అది మధురంగా అనిపిస్తుంది. ఇందుకు ఆ కోయిల ఆడదా మగదా తెలీదా? పాడుతుంది అంటారు, మంచిగా పాడుతుంది అంటారు, కోయిల్లా పాడుతున్నాం అన్నమాట. మగవాళ్ళని ఎప్పుడైనా పాటలు పాడినప్పుడు కోయిల్లా పాడుతున్నాం అనరు. ఆడవాళ్ళు ఎవరైనా పాడుతున్నారు అనుకోండి, అచ్చం కోకిల్లా పాడుతుందండి అంటారు. అంటే ఇప్పుడు ఆ కోకిల ఆడదా మొగదా? కదా, మీ భ్రమ. అదేం కాదు, కోకిల మొగది. పాడే కోకిల ఉంటుందే అది మగ కోకిల, మగపెట్ట. ఆ కోకిల ఏం చేస్తుందంటే, ఇప్పుడు వినిపిస్తున్నాయా తగ్గాయా? ఎప్పుడు కనిపిస్తాయి? సంవత్సరం పొడుగు కనిపిస్తాయా?
సంవత్సరం పొడిగిన కనపడవు అవి. కేవలం ఎండాకాలం టైంలోనే వస్తాయి. ఎండాకాలం పొద్దున్నే లేపుతూ ఉంటాయి. పొద్దున్నే మిగతా టైంలో ఎక్కడికి వెళ్తాయి? యాత్రలకా? కృష్ణారామ అంటే ఊర్లు వెళ్తాయా? మామూలుగా చూడండి, అంటే బైబిల్లో ఉన్న మాట ఎంత బలమైందంటే ఆ కోకిలకు ఉన్న ఆ గుణం ఏంటంటే ఎండాకాలం టైంలో వస్తాయి అవి. వచ్చి ఎండాకాలం టైంలో ఆ కోకిల పాడుతూ ఉంటుంది. మగ కోకిల అరుస్తూ ఉంటుంది. ఆడ కోకిల ఎక్కడున్నా రావడానికి పిలుస్తూ ఉంటుంది గుడ్లు పెట్టడం కోసం. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే అడవిల్లోంచి వస్తాయి. వాస్తవంగా ఈ జనం మధ్యన కోకిళ్ళు ఉండవు, జనం మధ్య నివసించవు. అవి నివసించే ప్రాంతం అడవుల్లో ఉంటాయి మిగతా కాలం అంతా. ఎండాకాలం రాగానే జనాల్లోకి వస్తాయి. జనాల్లోకి రావడం కారణం ఏంటంటే జనాల దగ్గర కాకులు ఉంటాయి. జనాల్లోనే కాకులు ఉంటాయి, అడవిలో కాకులు తక్కువ ఉంటాయి. జనాల మధ్యన కాకులు ఉంటాయి. ఇవేం చేస్తాయంటే గుడ్లు పెట్టిన తర్వాత ఆ గుడ్డు పెట్టే టైంకి కాకులు గూడు ఎక్కడుందో వెతుకుతాయి. ముందు ఎండాకాలం ప్రారంభం అవగానే కాకులకి ఉన్న గూడులు ఎక్కడున్నాయో అంతా వెతుకుతాయి. ఇక్కడ గూడు ఉంది, ఈ వీధిలో గూడు ఉంది, ఈ గుడిలో గూడు ఉంది. గుడ్లు పెట్టే టైంకి కాకి బయటికి వెళ్ళగానే ఆ గూట్లోకి వెళ్ళి గుడ్లు పెట్టేస్తాయి. కాకి వచ్చి అమ్మ నా గుడ్లు బాగానే ఉన్నాయి, నా గుడ్లే అనుకుంటుంది. మొత్తం పొదిగిన తర్వాత పిల్లలు అయిన తర్వాత తెలుస్తుంది ఇది నా పిల్లలు కాదని. కోకిల పొదగదు. ఆ కూర్చుని పొదగడం అని అంటారా? గుడ్ల మీద కూర్చోడం ఏమంటారు? ఆ కోకిల కూర్చోదు, గుడ్ల మీద పెట్టి వెళ్ళిపోవడం వరకే. దాని బుర్ర ఏం వాడుతుంది అంటే కాకిల గూడులో పెట్టి వెళ్ళిపోతాయి. అది అయ్యే టైము ఈ వర్షాకాలం స్టార్ట్ అయిపోద్ది. వర్షాకాలం స్టార్ట్ అయిపోయే లోపల ఎక్కడెక్కడున్నా చూసి మొత్తం అన్ని గుడ్లు పెట్టేస్తాయి. కాకి ఆ గుడ్లని మొత్తం అంతా పిల్లలు చేసి అప్పుడు వదులుతాయి. వీడు చేయవు. ఈ టైంలో వెనక్కి వెళ్ళిపోతాయి, మళ్ళీ అడవిలోకి మళ్ళీ కనపడవు. మరలా వచ్చేది ఎప్పుడు? ఎండాకాలంలోనే కనిపిస్తాయి. అందుకే ఎండాకాలంలో తప్ప ఈ కోకిల సౌండ్ మిగతా కాలం వినపడదు. పక్షులకు చెప్పాడు ఫలించి ఎక్కువమని. అక్కడో అడవిల్లో ఉండే కోకిలు ఏం వస్తాంలే అని ఆగలేదే, అంత దూరం ఏం వెళ్తాంలే, ఇప్పుడు గుడ్లు పెట్టకపోతే పిల్లలు చీపోతే నష్టమా, ఇక్కడెక్కడే పెట్టొద్దాం, వేడికి దానికి కదా అవుతాయి లేకపోతే లేదు అనుకోవచ్చు కదా. ఏంటి దాన్ని నొప్పి కొన్ని వందల కిలోమీటర్లు వచ్చి మొత్తం ఎక్కడున్న కాకిగూడులు వెతికి ఆ కాకిగూడులో పెట్టి తన ప్రాణాన్ని రిస్క్లో పెట్టి గుడ్లు పెట్టి వెళ్ళడం కారణం ఏంటి? నా దేవుడు చెప్పాడు ఫలించి, అందుకు వాటి చూసి నేర్చుకోమన్నాడు. ఇప్పుడు వాటిని చూసి నేర్చుకోమన్నాడు. వాటికి ఒక మాట ఇచ్చాడు, ఏంటంటే మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని చెప్పాడు. అదే ఆదికాండంలో 1వ అధ్యాయం 28వ మాటకు వద్దాం. ఇప్పుడు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాగు ప్రతి పురుగును చేశాను. అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు మన స్వరూపమందు మన పోలికను చెప్పిన మనుషుల్ని తయారు చేశాడు. పక్షుల్ని, జంతువుల్ని అన్నీ చేసిన తర్వాత లాస్ట్లో మనుషుల్ని తయారు చేశాడు. చేసి వారు సముద్రపు చేపలను, ఆకాశంలో ఉన్న పక్షుల్ని, పశువుల్ని, భూమి మొత్తాన్ని, భూమి మీద పాకే ప్రతి జంతువు పురుగుని ఏలుదుగాక అని పలికాను. రైట్. ఇప్పుడు నా వైపు చూడండి అందరం. ఆకాశ పక్షులను తయారు చేసి మీరు ఫలించి అభివృద్ధి చెందాలని చెప్పేశాడు. వీటన్నిటిని ఎవరిని ఏలమన్నాడు? ఇప్పుడు మనుషులకైనా మన్ని ఏలమన్నాడు. రైట్. ఇప్పుడు మీ ఇంట్లో ఆవులు ఉన్నాయి కదా, ఆవులు ఉన్నాయా? పశువులు ఉన్నాయి. వాటికి భోజనం ఎవరు పెడతారు? మీరు పెట్టాలా? బయట ఎవరిని పెడతాడా? వాటిని ఏలేది ఎవరు? మీరా బయట వాళ్ళ? మాట అయినపోతే ఒక దెబ్బేసేది ఎవరు? మీరే కదా. అంటే మీరు దాన్ని ఏలుతున్నారా, ఏలట్లేదా? ఏలుతున్నాం. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి జంతువు, పురుగు,
పక్షులు అన్నిటినీ మనుషులైన మనల్ని ఏలమన్నాడు. రైట్? ఇప్పుడు వాటికి ఆహారం పెట్టామో పెట్టలేదు మనం? పక్షులకి మీరు పెంచే ఆటలకి మీకు ఏదైనా లాభం ఉండేదానికి పెడతారు తప్ప మీకు లాభం లేదానికి పెడతారా? పెట్టరు కదా. బయట వెళ్ళి ఆ దున్నపోతే ఏదో వస్తుంది, ఆ గెత్త అంటున్నారు. గెత్తనా? ఆంబోతు. మేము ఆంబోతు అంటాం, మీరు గెత్త అంటున్నారు. వస్తుంది. దానికి ఏం పెట్టారా? గడ్డి పెట్టారా? నీరు పెట్టారా? ఏం పెట్టరు. ఎందుకు పెట్టరు? అది ఏమి ఇవ్వదు కాబట్టి. మీ దానికి పెడతారు ఎందుకు? ఇస్తుంది కాబట్టి. ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతీ దాన్ని ఏలమన్నాడు. ఏలడం అంటే వాటి సంరక్షించాల్సిన మందే బాధ్యత, చేయాల్సిన బాధ్యత మందే, పెట్టాల్సిన బాధ్యత మందే. మనం పెట్టాము ఎప్పుడైనా? పక్షులకు పెట్టామా? ఎప్పుడు పెట్టాం. కాగా గిన్నెలు తినేసిన తర్వాత, మన మధ్యాహ్నం తినేసిన తర్వాత ఆ గిన్నెలు అక్కడ బయట వేసిన తర్వాత కాకొచ్చి పాపం ఆ ఎంగులు మెతుకులు తింటా ఉంటే షో షో కాకిలాడిని స్పూన్ పెట్టుకెళ్ళిపోద్దేమో, గట్టి పెట్టుకెళ్ళిపోద్దేమో, ఎంత భయమో. మళ్ళీ ఆ ఎంగిలి కూడా తినకుండా చేసే గుణం మనది. వెళ్తున్నామా? దాన్ని చూసుకుంటున్నావా? చూడట్లేదు. అందుకన్నాడు ఆటికంట ఆహారం ఎవరు అందిస్తున్నారు? దేవుడు అందిస్తున్నారంట, మనుషులు కాదు. లోకంలో ఒక సామెత అంటారు, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరంట. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరు. ఎందుకు కొట్టరు? మీకు అర్థం లేదు ఆ సామెత. ఎంగిలి చేత్తో కొట్టకపోవడం అంటే తిన్న తర్వాత వేలికి మెతుకులు ఉంటాయే, ఆటతో షో అంటే ఆ మెతుకులు వెళ్ళి పడితే తినేస్తుందేమో అని భయం వేసి ఎంగిలి చేత్తో కూడా కొట్టరంట. సామెతకు అర్థం అది. అంటే దీని చేతికున్న ఎంగిలి వెళ్ళి పడితే అది ఎక్కడ తినేస్తుందేమో అని చెప్పి భయంతో కొట్టరంట. అంత భయంకరమైన స్థితి మనుషులు. ఇప్పుడు వాటికి ఆహారం పెట్టేవాడు ఆయనంట, మనం పెట్టమంట ఆయన. మీరు ఒక విషయం గమనించారు ఎప్పుడైనా? ఆకాశ పక్షులకి ఆహారం ఆయన పెడతా అన్నాడు. పక్షుల్లో ఎప్పుడైనా కొంచెం లావు ఎక్కువైన కాకి, సన్నంగా అయిపోయిన కాకి చూసారా? ఒకే రకంగా ఉంటాయా? ఒకే రకంగా ఉంటాయి. చూడండి, ఏ పెట్టినా చూడండి వాటి సైజు మారదు. లావుగా అయిపోవడం, సన్నంగా అయిపోవడం ఏదైనా జబ్బు చేస్తే తప్ప మిగతా టైంలో వాటి సైజు ఒకలాగే ఉంటుంది. అంత పర్ఫెక్ట్గా దేవుడు భోజనం పెడతాడని అర్థం. వాటికి అంత క్రమంగా వాటిని చూసుకున్నాడని అర్థం. సన్నంగా అయిపోయింది అనుకోండి, భోజనం పెట్టట్లేదేమని అర్థం. లావుగా అయిపోయింది అనుకోండి, ఎక్కువ పెట్టేస్తున్నాం. దానికి ఎంత కావాలో ఆ ఆహారాన్ని అందించే బాధ్యత ఆయన తీసుకున్నాడు కాబట్టి ఏ పెట్ట కూడా లావు సన్న మీకు కనపడదు, ఒకేలా కనిపిస్తుంది దాని సైజులో. అంత చక్కగా పోషిస్తున్నాడంట దేవుడు. ఇప్పుడు వాటిని దేవుడు పోషిస్తున్నాడు అనే విషయాల్ని తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు మళ్ళీ అదే మత్తయి సువార్తకు వచ్చేద్దాం. ఇప్పుడు మీ పరలోకపు ఆరో అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 20 చూడండి ఒకసారి మళ్ళీ. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా 6:20 చూడండి. 29 6:25 ఏమి తిందుమో ఏమి పై నుంచి వచ్చేయండి, 25 నుంచి ఉంటే వచ్చాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏమి తిందుమో ఏం తింటామో ఫస్ట్ది అంటే ఎందుకు అంటున్నాడు? ఆకాశ పక్షులను చూడండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత పైన వింటున్నాడు. ఏం తింటామో, ఏం తాగుతామో, మీ ప్రాణమును గూర్చి అయినను మీ ప్రాణం గురించి అయినను, ఏమి ధరించుకుంటుము ఏం వేసుకోవాలని దేహమును గూర్చి అయినను దేహం గురించి చింతపడకు. అస్సలు చింతపడద్దు. ఆహారం కంటే ప్రాణమును, ఇక్కడ గమనించండి, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము బట్టల కంటే మన శరీరము గొప్పవి కావా. గొప్పవి కావా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. మళ్ళీ అది చదవండి. దేనికంటే? ఆహారం కంటే, ఆహారం కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహమును వస్త్రం కంటే దేహము గొప్పవి కావా. చాలా గొప్పవి కావా అంటున్నాడు. మనం పడే ప్రయాసం అంతా దేనికోసం? తినే తిండి కోసమా ఇంక దేనికైనా? అంతే కదా, అంతకుమించి ఇంకేం లేదు కదా. ఈయనేమంటున్నాడు ఇప్పుడు? తిండి గురించి చూడొద్దురా బాబు నీ ప్రాణము, బట్ట గురించి చూడొద్దురా బాబు నీ దేహము అన్నాడు. మన దృష్టి ఎక్కడుంది ఇప్పుడు? అది ఉందా ఇంకేమైనా ఉందా? ఇప్పుడు పక్షులకి ఏమన్నాడంటే మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి అన్నాడు. 6 రోజులు తయారు చేసిన తర్వాత 7వ రోజు ఆయన విశ్రాంతి తీసుకుని మనకి
మనకి అదే మాట అంటూ మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి అంటూ మనకు కొంచెం మాట యాడ్ చేసాడు. 6 రోజులు మీవి, 7వ రోజు అన్నాడు. పక్షులకు అన్నాడా? 6 రోజులు మీరు ఊరంతా తిరగండి, తినండి హాయిగా, 7 రోజు నా మందిరంలో కనపడాలి అన్నాడు పక్షుల్ని? వాటికి అనలేదు, మనకు అన్నాడు. రైట్? ఇప్పుడు పక్షులకి ఏమన్నాడో అవే చేసుకుంటూ వెళ్తున్నాయి. అవి మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, అంతే. అంతకుమించి ఇంకో చెప్పలే. మనకేమన్నాడు? ఫలించాలి, అభివృద్ధి చెందాలి, 6 రోజులు మీవి, 7వ రోజు నాది అన్నాడు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పక్షులకి ఎంతవరకు చెప్పాడో అంత చేసుకుంటూ వెళ్తున్నాయి. మనుషులకి ఏం చెప్పాడో మనిషికి ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. 6 రోజులు, 1 రోజు అన్నాడు. ఇప్పుడు వాటిని పోషించే విషయంలోని ఏం తిందుమా అని అవి ఆలోచించవు, ఏం తాగాలని పక్షులు ఆలోచించవు, ఏం వేసుకోవాలా అస్సలు ఆలోచించవు. ఇప్పుడు మనకి ఇవి తప్ప ఇంకేం ధ్యాస ఉంటుందా? రేపు ఏం వండాలో అదే కదా. రాత్రికి ఏం వండాలి? చపాతీలు చేయాలా, అన్నం, మళ్ళీ అన్నం ఉంటే చపాతీలు చేయమంటాడు మా ఆయన. చపాతీలు ఉంటే అన్నం లేదా అని అంటాడు. ఇదొక సమస్య. ఇదే కదా ఏం వండాలో. మా పిల్లలు తింటారో తినలేదు, బాక్స్లో పెట్టేసినది ఆడు తింటాడు నా డౌటే. తిండికోలే కదా, బట్టకోలే కదా, అంతకు మించి ఇంకేమైనా ఉంటాయి పెద్దవి. సంపాదిస్తుంది దేనికంటే ఏం చెప్తారు? తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి, అంతకు మించి ఇంకేముందా? ఇప్పుడు వాటి గురించి ఆలోచిస్తుంటున్నాడు. పక్షులు అంటే ఆలోచిస్తుంట, రేపు నా ఆహారం ఏంటో ఆలోచిస్తుంట, నా బట్ట ఏంటో ఆలోచిస్తుంట, అమ్మో రాబోతుంది చలికాలం, అమ్మో రాబోతుంది ఎండాకాలం, అమ్మో రాబోతుంది వర్షాకాలం అని ఏమీ ఆలోచిస్తుంట. దాని రెక్కలు రాలిపోతే దేవుడు చూసుకుంటాడులే అని అనుకుంటే తప్ప ఇంకేం కొత్త రెక్క ఎక్కడ దొరుకుద్దా అని ఎతకో, ఎవరిదైనా పీక్ పెట్టేసుకుందామా ఎతకో, ఏం పట్టుకో. నా దేవుడు చూసుకుంటాడన్న మాట ఇచ్చాడు అక్కడ. ఆ మాట బట్టి ఆ పక్షులు బతికేస్తాయి. మనము తిండి పెడతామా పెట్టమా అని చూడవు. ఇప్పుడు ఒకవేళ ఈరోజు ఏమైనా అలా ఇస్తారు అనుకుందాం, అది వచ్చి తిన్నది అనుకోండి, మళ్ళీ రేపు రాదు. ఎందుకు తెలుసా? మిమ్మల్ని నమ్మదు. అది ఏదో మిగిలి ఉంటుంది, పాడైపోయింది, అది వేస్తుంటారు అంతే అనుకుంటుంది. దేవుణ్ణి పట్టుకుంటే తప్ప మనుషుని పట్టుకోవాలి. ఈ అధ్యాయంలో మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే తెలుసుకోవాల్సిన విషయాలు పక్షులను చూడండి అన్నాడు. రైట్? చూసి నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. దేవుడు పక్షులకి ఏదైతే చెప్పాడో ఆ పక్షులు అవి చేస్తున్నాయి. మనుషులకి ఏదైతే చెప్పాడో అవి చేస్తున్నాయి లేదా కొన్నిసార్లు మనం చూసుకోవాలి. అక్కడ మాట్లాడుతూ ఒకసారి మళ్ళీ చదవండి, అది 25 నుంచి. ఏం తింటామో, ఏం తాగుతామో అని, ప్రాణం గురించి, ఏం ధరించుకోవాలి, ఏం వేసుకోవాలనే విషయాల గురించి, మీ శరీరం గురించి అస్సలు ఆలోచించద్దు. మీరు తినే ఆహారం కంటే ప్రాణము, మీరు వేసుకునే బట్టల కంటే దేహము చాలా గొప్పవి అని అన్నాడు. ఆగండి. అంటే ఇక్కడ దేవుడు పక్షులకి ఏం చెప్పాడో అది చేసుకెళ్తున్నాయి, కానీ మనుషుల దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం ఏది ఆశిస్తున్నాడో అది చేయకుండా కొంచెం మారుతుంది అని హెచ్చరించాడు. ఏ ప్రాంతంలో మారుతుంది, ఎక్కడ మారుతుంది అనే విషయాలు కొంచెం మనం చూద్దాం. జీవితం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ, మన బ్రతుకుల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. మొట్టమొదటిది మనల్ని తప్పించే ప్రయత్నాలు, అంటే దేవుడు ఏదైతే మనల్ని ఆశిస్తున్నాడో అది తప్పించే ప్రయత్నాలు మన జీవితాల గురించే ఉంటాయి. మన బ్రతుకుల గురించి మన ఆలోచన ఉంటుంది, మన పిల్లల బ్రతుకు గురించి మన ఆలోచన ఉంటుంది. ఎక్కడెక్కడ తప్పుతాయో ముందుగా చెప్తున్నాను, శ్రద్ధగా వినండి. 5 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది డబ్బులు అనండి, ఆస్తి. డబ్బులు ఆస్తి సమకూర్చుకోవడం అనండి. ఈ ఆశ లేనివాడు ఎవడున్నాడా? ఉంటాడు. ఎవరు తెలుసా? చిన్నపిల్లలు. రెండోది పిచ్చోడు. ఆడికి డబ్బులు సమకూర్చుకోవాలి, ఆస్తి సమకూర్చుకోవాలి ఉన్నాడు పిచ్చోడికి. ఆడికి ఆ రోజు తిండి దొరికిందా తినేసి పడుకుంటాడు అంతే, లేకపోతే తిరుగుతాడు. చిన్నపిల్లవాడికి ఉండదు. వీళ్ళిద్దరికే డబ్బులు దాయాలని, సమకూర్చుకోవాలని ఆస్తులు. ఈ మనుషులకి ఇప్పుడు వీటిపైన ఉంటుంది. పోషించే బాధ్యత ఆయనది అన్నాడు. ఇప్పుడు మనం కష్టపడి సంపాదించుకుని కష్టపడి తినాల్సి వస్తుంది అనుకుందాం. ఈ సంవత్సరంలో వర్షాలు బాగా తక్కువ ఉంటాయి అనుకుందాం. కాసేపే బాగా తక్కువ ఉంటాయి, కాలువలు వదలడు.
ఈ సంవత్సరం అయిపోయే వరకు కాలువలో వదలడు అనే వార్త న్యూస్ బులెటిన్ ఊరికి ఇచ్చేశారు. ఈ సంవత్సరం అయిపోయే వరకు కూడా కాలువ వదలడం లేదు, నీరు తక్కువ ఉంది, తాగడానికి ఉంచాలి, సాగుకు పనిచేయదు అని కాలువలో వదలను అని చెప్పారు గవర్నమెంట్. ఏమవుతుంది పరిస్థితి అప్పుడు మనుషులకి? ఆకుమడి వేస్తాం, కాలువలు ఇప్పేస్తాడని ఆకుమడి వేస్తాం. ఆకుమడి వేయలేని వాళ్ళు అమ్మయ్య పోయినలే ఆకుమడి వేయలేదు అనుకుంటారు. వేసిన వాళ్ళకి ఒక బాధ. ఇప్పుడు ఈ సంవత్సరం అంతం వరకు ఈ 6 నెలల్లో 5 నెలలు 6 నెలల్లో నీరు వదలకపోతే ఆర్థిక వ్యవస్థ మీది మారుద్దా మారిపోదా? పెట్టుబడులు అలాగే ఉంటాయి, ఇంటికి ఖర్చు అయిపోతాయి. అవి 6 నెలలంతా ఖర్చు తారుమారు అవుద్దా లేదా? మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ నీళ్ళు వదిలేడు అనుకుందాం, వచ్చే సంవత్సరం నీళ్ళు వదిలేడు అనుకుందాం. అప్పుడు ఇక్కడ జరిగిన పెట్టుబడి లోపాలు అటు ఇటు మార్చి ఇక్కడ చేసి మళ్ళీ పెట్టుబడి టైంలో మళ్ళీ సమస్య వస్తారు కదా. ఇప్పుడు ఎవరు నమ్ముతున్నట్టు? హీరాకుడ్ డ్యామ్నా, విత్తనాలనా, భూమినా, దేన్ని నమ్ముతున్నట్టు మనిషి? డ్యామ్ మీద నమ్మకం ఫస్ట్. ఆడ వదిలితే ఇప్పుడు అందరు వెయిటింగ్, ఆడ వదలాలి దున్నియాలని మొత్తం. ఇప్పుడు ఆడ వదలకపోతే పరిస్థితి ఏంటి? అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు అందరికీ. కనపడిన వాళ్ళు ప్రార్థన చేయండి, నీళ్ళు వదలట్లేదు వదులుతాడే డౌట్, ప్రార్థన చేయండి, అప్పుడు మొదలవుతాయి. దేవుడి మీద అనుకుంటున్నామా, డ్యామ్ మీద, భూమా, ట్రాక్టరా, కూలోడా, విత్తనాలు? ఏంటి మన ఆధారం? 100కి 100% మన మీద మనమే ఆధారమే, మనకున్న శక్తి మీద ఆధారమే, మనకున్న వనరుల మీదే ఆధారం. ప్రభు ఏం చెప్తాడు? ఆకాశ పక్షుల్ని చూడండి, ఆ విత్తనాలు కొయ్యవు, ఫ్రిడ్జ్లో పెట్టుకోవు, కానీ వాటి ఆహారం వాటికి అందిపోతున్నాయి. ఇప్పుడు మనమేమో భూమి తవ్వుతే తప్ప మనం తిండి దొరుకుతుందో డౌట్. మన మీద మనం నమ్మకం పెట్టినావా, మన కడుపు మాడుతుంది ఖచ్చితంగా. ప్రభు మీద నమ్మకం పెట్టుకోవాలి. పోను అనుకుందాం, అన్నీ నెగిటివ్ మాట్లాడుతున్నాను అనుకోద్దాం, వివరణ కోసం చెప్తున్నాను. పంట అంతా బాగా వచ్చేసింది, మొత్తం అంతా ధాన్యంతో కోస్తారు. అక్కడి నుంచి ఒక 10 రోజులు కంటిన్యూస్గా వర్షం పడిపోతుంది, మీ పంట అంతా ఆరబెట్టిందంతా తడిపోతుంది. ఏమవుద్ది అప్పుడు? బాగా వచ్చిందని ఒక ధైర్యము, కంటిన్యూస్గా వర్షం పడుతుందన్న భయము ఏమవుతుంది? మళ్ళీ దేవుడు గుర్తుకొస్తాడు రాడా? మళ్ళీ గుర్తుకొస్తాడు. అప్పుడు ఎప్పుడు? మీ బలం పోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తుకొస్తాడు. ఈ పక్షులకి వాటి బలం కాదు, వాటి చుట్టుపక్కల ఉన్న మనుషులు కాదు, నా దేవుడు ఫలించమన్నాడు, అభివృద్ధి చెందమన్నాడు, మేము పనిలో ఉంటాం, మా కడుపు సంగతి మా దేవుడు చూసుకుంటాడు. కరోనా వచ్చింది వాటికి, దగ్గులు జలుబులు వచ్చాయి వాటికి, ఏమి ప్రశాంతంగా ఉంటా చూడండి. వాటి ఆధారం దేవుడు అనే ఆధారంతో బ్రతికేవా వాటిలో సుఖంగా బ్రతుకుతాం. దేనికి లోటు ఉండదు వారికి, దేనికి లోటు. మనుషులకు మనకు లోటు ఉండడానికి కారణం ఏంటంటే మన గురి తప్పిపోయింది. మనం దేని మీద గురి పెట్టాలో ఆ గురి తప్పిపోయింది. ఇప్పుడు ధనం సమకూర్చుకోవాలి, ధనం దాయాలి, వీటి మీద మన దృష్టి ఉంటుంది. కొంచెం ఇంక ముందుకు వస్తా. ఆరోగ్యం అనండి, ఈ ఆరోగ్యం విషయంలో కూడా మనుషులకి చాలా కాంక్ష కలిగి ఉంటారు. ఆరోగ్యం విషయంలో మాకు తెలిసిన కుటుంబం, మేము ఏది తింటున్నా, అబ్బే అవి తినకూడదండి, మంచి కాదండి, ఇది తినకూడదండి, అసలు మంచి కాదండి, దీంట్లో ఏముంటో తెలుసా, దీంట్లో మందు కలుపుతో తెలుసా అని చెప్పి ఆర్గానిక్ ఫుడ్ అని బాగా ఎక్కువ ప్రచారం జరుగుతుంది. ఆర్గానిక్ మందులు లేకుండా మామూలు ఎరువులు వేసి పెంచే. ఇప్పుడున్న మన తింటున్న ఆహారం అంతా మందులతో పండినవే, అన్ని మందులు వేసినవే. వారు అంటారు ఏదైనా మా ఇంట్లో ఆర్గానిక్ అండి. మామూలుగా కందిపప్పు ఒక 170-200 ఉంటే అది 400-500 ఉంటుంది కేజీ. అంత తేడా ఉంటుంది. అంత రేటు పెట్టి మేము కొనడానికి మేము ఇష్టపడతామండి. ఎందుకండి అవన్నీ తిని ఆరోగ్యాలు పాడు చేసుకోవడం అనే అలా మాట. మా ఇంటికి వస్తే ఎప్పుడైనా మేము ఏమైనా పెడితే తినరాలు, ఏమనుకోద్దండి, మేము అన్నీ ఏది పడితే తినేమో, ఆరోగ్యాలు చూసుకుంటామని చెప్పాం. 4 రకాల జబ్బులతో వచ్చి మంచం పడ్డాడు ఆయన. 4 రకాలు అల్సర్ వచ్చింది లోపల. ఆర్గానిక్ తినండి, మంచిదండి. అయితే బయట ఏమీ తినడం, ఇంట్లో తప్ప. బయట టీ కూడా తాగడు, బయట వాటర్ బాటిల్ కూడా కొండు. మా ఇంట్లో కాచినవే తాగుతాను నేను. అంత ఆరోగ్యం. ఏమైంది ఆరోగ్యం? అంత ఆరోగ్యం మన చేతిలో ఉంది. అది
లేదు. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో భయాలు కొన్ని దేవుడి నుంచి తప్పించేస్తాయి. ఆరోగ్య విషయంలో దేవుడి నుంచి తప్పించేస్తాయి. అనుకుందాం, ఏదో నొప్పితో వెళ్ళారు, ఏదో తలనొప్పి తరచుగా వస్తుందనో కడుపు నొప్పి తరచుగా వస్తుందనో వెళ్ళారు. మీ ఈసీజీ చూసి గుండెల్లో ఏదో తేడాగా ఉందమ్మా అన్నాడండి. మనశ్శాంతికి వస్తారా, ధైర్యంగా వస్తారా? వెళ్ళిందేమో జలుబో దగ్గు అని, ఆడేమో మీ గుండెల్లో తేడాగా ఉంది, వాల్స్ ఏమో మూసిపోయినట్టు అనిపిస్తుంది, నాకు తేడాగా ఉందని చెప్పాడు. ధైర్యంగా వస్తారా, భయపడుతూ వస్తారా? ఎందుకు భయం? డాక్టరు అలాగనేసాడు, ఇలాగనేసాడు. వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒకసారి చూద్దాం ఆడేమంటాడో. మళ్ళీ 2-3 డాక్టర్లు టెస్ట్ చేస్తారు చూడండి మీరు. ఆడేమంటాడు, ఈడేమంటాడు. ఆ పోని ఆడు ఈడు ఏదో అన్న ధైర్యం ఎందుకు రారు? మన ఆధారం ఎక్కడ మారిపోతుంది తెలుసా? దేవుడి నుంచి కాదు. అందుకు అన్నాడు ఆకాశ పక్షులు చూడండి అని. వాటికి జబ్బొస్తే ఎక్కడికి వెళ్తాయి? ఏ హాస్పిటల్ ఉంది వాటికి? ఏ మందులు ఉన్నాయి? తలనొప్పితో ఏ మందు వేసుకుంటుంది? ఏ వేసుకుంటే చెప్పండి. వాటి ఆధారము ప్రభు మాత్రమే గనుక వాటిని చూసి మనం నేర్చుకోమన్నాడు. ఇప్పుడు మన ఆరోగ్యం విషయంలో ఉన్న భయాలు మన దేవుడి నుంచి తప్పించేస్తూ ఉంటాయి. మూడో విషయంకి వస్తున్నాను. ఆశ అనండి, కోరిక. ఈ ఆశ, కోరిక ఈ రెండు కూడా దేవుడి నుంచి తప్పిస్తాయి మనుషుల్ని. ఏ విషయాలైనా ఆశపడ్డారు ఎప్పుడైనా? ఏ విషయాలైనా కోరిక పడ్డారా? కోరిక తెచ్చున్నారా? అలా అవుతే బాగుండండి అని నాకు ఆశ ఉంది అనే విషయాలు. ఆశ విషయాల్లో కొన్నిసార్లు మా ఇంట్లో దేవుడిని నమ్ముకోవాలండి, మా ఈయన వీళ్ళు దేవుళ్ళకి రావాలి, ప్రార్థన చేసుకోవాలి అని కొన్ని ఆశలు పడుతూ ఉంటారు. ఆశ ఏదైనా సరే కూడా మిమ్మల్ని దేవుడి నుంచి తప్పించేస్తుంది. మీరు ఏది ఆశించినా ఆశ, కోరిక లోపల వస్తాయి. ఒక సిస్టర్ గారు పక్కనున్న పాపకి యేసుప్రభు గురించి చెప్పి సువార్త చేసింది, దొంగ సువార్త. అందరు చేసినట్టే దొంగ సువార్త. యేసుప్రభు నమ్ముకోమ్మా, నీకు అన్నీ బాగుంటాయి. యేసుప్రభు నమ్ముకోమ్మా, నీకు మంచి ఉద్యోగం వస్తుంది. యేసుప్రభు నమ్ముకోమ్మా, నీకు వర్ధిల్లుతావు, నువ్వు మంచి జీతం వస్తుంది నీకు అని చెప్పి యేసుప్రభు గురించి చెప్తూ నమ్ముకోమ్మా అని చెప్పి మొత్తానికి బురుడి కొట్టించింది, నమ్మించింది. అలాగే అవి ఇస్తాడు. సరే ఆంటీ, మీరు చెప్పినట్టు నమ్ముకుంటాను అని చెప్పి ఆ రోజు నుంచి మొదలుపెట్టింది. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. బాగా చదువుతుంది ఆ పిల్ల. ప్రార్థన చేసుకుని వెళ్ళమ్మా అని చెప్పి ముందుగా చెప్పింది. వెళ్ళింది, ప్రార్థన తీసుకుంది, ఎగ్జామ్ రాస్తుంది. ఈ పక్కన ఉన్నవాడు ఎవడో చిట్టీలు పెట్టి రాస్తున్నాడు, చూసి రాసేసుకుంటున్నాడు. ఈ పాప రాసుకుంటా ఉంది, నార్మల్గా రాసుకుంటా ఉంది. స్క్వాడ్ వచ్చారు రిజ్యులేటర్కి. స్క్వాడ్లో వచ్చి చెక్ చేయడానికి వస్తున్న టైంలో ఈడేం చేశాడు, ఆ చిట్టి తీసి ఈ అమ్మాయి వదిలేసి చేశాడు. భయపడిపోయి స్క్వాడ్లో వస్తే ఆ చిట్టి ఈ పిల్ల కాదు, ఈ చిట్టిది ఇక్కడ దొరికింది. ఆ స్క్వాడ్ వచ్చారు, చీటింగ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి ఆ సంవత్సరం అంతా నీకు రాయనివని ఎగ్జామ్ అని డిబార్ చేశారు. ఆ పిల్ల ఏడ్చుకుంటూ, నాది కాదు అండి, ఆ చిట్టి నాది కాదు, ఎవరు వేసారు నాకు తెలియదు అని చెప్తున్నా. ఆ స్క్వాడ్ ఇన్విజిలేటర్ వినలేదు. ప్రార్థన చేసిందా, చేయలేదా? ఏమైంది ఇంతకీ ప్రార్థన చేస్తే? ఆ రోజు వచ్చి ఆ సెకండ్ ఇయర్ పిల్ల ఎన్ని బూతులు వచ్చో అన్ని బూతులు ఆంటీ గారికి అప్పచెప్పింది. అన్ని బూతులు మొత్తం అప్పచెప్పింది. నీ దేవుడు అలాగా, నీ దేవుడు ఇలాగా చెయ్యి, నన్ను ప్రార్థన చేసుకుని వెళ్ళమన్నా సుఖం చదువుకుని వెళ్ళేదాన్ని బాగు చేయి అని చెప్పి దేవుడిని తిట్టడం ప్రారంభించింది. మార్చింది. ఇంకెవరన్నా దొరుకుతారేమో అని చెప్పి మార్చింది. ఇస్లాంకి వెళ్తే ఉంటుంది, ముస్లిం మూల దేవుడి దగ్గరికి వెళ్తే ఉంటుంది అని చెప్పి ఆ దేవుడిని పట్టుకుంది. ఇప్పుడు ఈ లోపల ఉన్న ఆశ ఏం చేస్తుంది అమ్మాయిని? దేశదిమ్మర్లాగా అక్కడ ఇక్కడ తిప్పేలా చేస్తున్నాయి. ఆశ, కోరిక మిమ్మల్ని దేవుడి నుంచి తప్పించేస్తుంది. అది భౌతికమైన ఆశ అయినా దైవికమైన ఆశ అయినా. బాగా దేవుడు నమ్ముకోవాలి, మా వాడు ఎలాగైనా రావాలి అన్నాడు మీ ఆశ, దానికి వ్యతిరేకంగా ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రార్థనే కదా చేశాను, దేవుడినే కదా అడిగాను, దేవుడిలోకి రమ్మనే కదా అడిగాను, వ్యతిరేకంగా ఉన్నాడు ఏంటి? మీ ఆశ, కోరిక రెండు దేవుడిని చెప్పించేస్తాయి. పక్షులకి ఏమైనా ఆశలు ఉంటాయా? ఈ కొబ్బరి చెట్టున ఆ గూళ్ళు కట్టే, చక్కటి అందమైన గూళ్ళు కట్టే కొబ్బరి చెట్టున ఎన్నాళ్ళు ఉండొచ్చు? అది
గూడు ఎన్నాళ్ళు ఉండొచ్చు? వర్షం పడిన తర్వాత నెమ్మది నాని అది పాడైపోతుంది. దానికి ఆశ ఉండదా? ఎన్నిసార్లు నేను కట్టుకోవాలి, ఒక సిమెంటో ఒక బస్తా ఇసుకో దొరికితే చక్కగా కట్టు నా ఇంట్లో ఉండొచ్చు అని ఆశ ఉండదా? ఉండదా? మరి కష్టపడుతుంది కదా, ఎందుకు ఆశ లేదు దానికి? నా దేవుడు చూసుకుంటాడని నమ్మకం, నా దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తాడని నమ్మకం, నా దేవుడు నాకు బలం ఇస్తాడని నమ్మకం వాటికి ఉంది. వాటికి ఏ ఆశ ఏ కోరిక లేవు. ఆశ కోరిక మిమ్మల్ని దేవుడి నుంచి తెప్పించేస్తాయి. అందుకు మీరు అన్నాడు ఆకాశ పక్షుల్ని చూడండి అన్నాడు. 4వ విషయం వస్తుంది. ఈ 4వ విషయం ఏంటంటే నష్టపోయిన దాన్ని తలుచుకోవడం. ఏంటది? నష్టపోయిన దాన్ని తలుచుకొని బాధపడ్డా. ఎప్పుడైనా పడ్డారా? అన్నాడు సరే, నాతో పడ్డాడు. నష్టపోవడం పోవడం అంటే అయిపోయిందా, ఇంకా ఉందా? అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం మనం? ఆ పదంలో ఉంది కదా, పోయామంటే అయిపోయింది. ఇప్పుడు అయిపోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తాం మనం? నష్టపోయిన దానికి ఎందుకు ఆలోచిస్తాం? ఆలోచిస్తాయా పక్షులు? ఇప్పుడు గాలికి పడిపోయింది అనుకోండి, అర్రే పడిపోయింది అనుకుంటాయి, మరలా లేస్తే మరలా కడతాయి అవి. ఆ కూర్చుని అక్కడెక్కడి నుంచి గడ్డి తెచ్చాను, అంత గూడు కట్టాను, మా ఎదరగాలి వేసి మొత్తం పడేసింది ఇది అని అక్కడ కూర్చుని ఆలోచిస్తుంది. నష్టపోయింది, అయిపోయింది, మరలా పని చేద్దామని ప్రారంభిస్తాయి. అయిపోయినవి నష్టపోయినవి లోపల బాధ గుర్తుకొచ్చిందో రాలేదా? అందుకన్నాడు వాటి దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి, చూడండి, వాటికున్న నమ్మకం చూడండి. మా స్నేహితుడు ఒకడు పెద్ద కంపెనీలో జాబ్ చేస్తాడు. దగ్గర నెలకి 1,80,000 1,70,000 నెలకి తీసుకుంటాడు జీతం. బాగా ఆస్తి సమకూర్చున్నాడు. ఆఫీస్లో ఏదో చిన్న గొడవ అవుతే వాళ్ళ పై ఉన్న అధికారి వెంటనే నువ్వు రిజైన్ చేసే ఉద్యోగం తీసేస్తున్నానని చెప్పారు. ఉద్యోగం నుంచి తీస్తారు ఆయన్ని. ఎన్ని ఆస్తులు అయితే కొన్నాడో అన్ని ఆస్తులు ఇప్పుడు లోన్ పెట్టి కొన్నాడు. నెల వచ్చినప్పటికీ లోన్ డబ్బులు కట్టాలి. నెలకి దగ్గర ₹1,20,000 లోను కడతా ఉంటాడు. ఇప్పుడు ఉద్యోగం లేదు, జీతం లేదు. ఇప్పుడు ఎలా కడతాడు? కట్టగలడా? ఒక్కొక్కటి అమ్మడం ప్రారంభించాడు. ఇప్పుడు ఆ అమ్ముతున్న విషయాల్లో చూసి దుఃఖపడుతున్నాడు. ఆస్తి పోతుంది అని. ఇప్పుడు ఒక నష్టం జరుగుతున్నప్పుడు దుఃఖం ఉంటుందా ఉండదా? పక్షులకు ఉండదు. పొరపాటున ఆ గుడ్లు పడిపోయానుకో కింద అది దుఃఖపడదు, ఇంకా వదిలేసి మరలా తన జీవితాన్ని ప్రారంభిస్తాయి. నా దేవుడు చెప్పాడు, అభివృద్ధి చెందమన్నాడు, ఫలించమన్నాడు, నేను పరుగులు పెడతానని చెప్పి పరుగులు పెడతాయి. వాటిని చూసి నేర్చుకోమన్నాడు. నష్టపోయిన విషయాలు ఎప్పుడైనా మీ లోపలికి వచ్చి మళ్ళీ అది గుర్తు వస్తుందంటే మీ గురి ఎక్కడో తప్పిపోతుందని అర్థం. ఏ గురి అయితే దేవుడు మనకు అప్పచెప్పాడో ఆ గురి నుంచి తప్పిపోతుంది. ఆఖరి చెప్తున్నాను, నెమ్మది అనండి, మనశ్శాంతి లేకపోవడం. మనశ్శాంతి లేకపోవడం ఉందా ఎప్పుడైనా? లేదా? నెమ్మది లేదండి, మనశ్శాంతి లేదండి. ఎక్కువగా మనుషులకి నెమ్మది మనశ్శాంతి కోల్పోతూ ఉంటారు సాధారణంగా. ఒకరోజు బాగుంటే 2 రోజులు కొంచెం తేడా ఉంటుంది. 3 రోజులు బాగుంటే 4 రోజులు కొంచెం మనశ్శాంతి కోల్పోతుంది. ఏదో కారణం. మనశ్శాంతి కోల్పోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. మనశ్శాంతి కోల్పోవడానికి కొన్ని సందర్భాలు మన ఎదురుగుండా ఉన్నాయి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మనశ్శాంతి ఎవరు కోల్పోతారో తెలుసా? దేవుడు తెలియని వాడు మనశ్శాంతి కోల్పోతాడు. ఏ వ్యక్తికైతే దేవుడు తెలుసో ఆడు మనశ్శాంతి కోల్పోడు. ఆ పక్షులకి దేవుడు తెలుసు, ఆ పక్షులకి దేవుడు ఏం చేస్తాడో తెలుసు, ఆ పక్షులకి దేవుడు ఏం చేయగలడో తెలుసు. అందుకో మనశ్శాంతి కోల్పో. వాటి గూడు పడిపోనా, వాటి గుడ్లు నాశనం అయిపోయినా ఏ మనశ్శాంతి కూడా కోల్పోకుండా ఉంటాయి. ఎందుకంటే వాటికి దేవుడు తెలుసు, దేవుడు బలం తెలుసు. మనం మనశ్శాంతి కోల్పోతున్నాం అంటే మనకి ఇంకా దేవుడు తెలియలేదని అర్థం. ఈ 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఈ 5 విషయాలు మనుషుల్ని తప్పించే విషయాలు. ఇప్పుడు మత్తయి సువార్తకి వచ్చేద్దాం. 6వ అధ్యాయము 28వ మాట చూడండి ఒకసారి. ఇప్పుడు
వస్త్రాల గురించి, వస్త్రం గురించి మీరు చింతపనేలా ఇంపనే. మీరు ఎందుకు బాధపడతారు? వస్త్రాల గురించి ఎందుకు బాధపడుతున్నారు అని అంటున్నాడు. అడవి పువ్వులు ఇక్కడ గమనించండి, అడవి పువ్వులు ఎలాగా మెదుగుచున్నవో ఆ, ఆలోచించుడి. హ్మ్, అవి కష్టపడవు, ఆ, వడకవు, హ్మ్, అయినను తమ సమస్త వైభవముతో హ్మ్, కూడిన సొలొమోను హ్మ్, సహితముగా వీటి నొకరి దాని వలనైనను హ్మ్, అలంకరింపబడలేదు. హ్మ్. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగో అలంకరించినడలా అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. హ్మ్. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడదు. రైట్, ఆగండి. ఇక్కడ అడవి పువ్వుల గురించి మాట్లాడుతూ, గడ్డి గురించి మాట్లాడుతూ, ఆ పువ్వులను చూడండి ఎంత అందంగా ఉంటాయో. ఇప్పుడు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ పిల్లలకి చిన్న నిక్కరేసి పైన షర్ట్ లేకుండా వదిలేస్తే అందంగా కనపడతాడా? నీట్గా బట్టలు వేసి చక్కగా తయారు చేసి చక్కగా పౌడర్ రాసి చక్కగా తలదూసి అలా అయితే అందంగా కనిపిస్తాడా? రెడీ చేస్తేనే బాగుంటారు. ఆడపిల్లలు తీసుకుందాం అనుకుందాం. ఆడపిల్లకి ఒక ఫ్రాక్ వేసారు అనుకుందాం. ఒక ఫ్రాక్ వేసి రెడీ చేసి పెట్టారు. అదే ఆడపిల్లకి చిన్న పట్టు లంగా వేసి చెవులకి, ముక్కులకి, నాలుగుకి, పెదాలకి అన్నిటికీ పెట్టాల్సిన పెట్టేసి నీట్గా రెడీ చేశారు అనుకోండి, ఏది బాగుంటుంది? ఫ్రాకా, పొట్లంగా? పొట్లంగతో ఎంత ముద్దుగా ఉందో, ఎంత ముచ్చటగా ఉందో, చక్కగా చిన్న పట్టులంగా ఎంత బాగుందో. బట్ట మనిషిని బట్ట అది. అంతకన్నాడు బట్టల గురించి ఆలోచిద్దని. అందుకు అడవి పూలు చూడండి, బయట ఉన్న పూలు చూడండి. మామూలుగా ఇక్కడ మరి పెట్టుకుంటారో తెలియదు కానీ ఆంధ్ర సైడ్ ఎక్కడి నుంచి వెళ్తే పువ్వు కనపడిందో తెంపుని తలలో పెట్టేస్తారు. పువ్వు కనపడాలి చాలు, తెంపి తలలో పెట్టేస్తారు. ఎందుకు పెడతారు అని అంటే వారు అందంగా ఉండడం కోసం, వారు బాగుండడం కోసం. పువ్వు అందంగా ఉంది, ఆ అందమైనది వెనకాల పెడితే ఈరు బాగుంటారు. ఆ పువ్వుకి రంగు ఇచ్చింది ఎవరు? ఆ పువ్వుకి బట్టలు వేసింది ఎవరంట? దేవుడు వేసిన బట్టలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి అంటూ సొలొమోను కూడా అలాంటి బట్టలు ఎన్నడూ వేయలేకపోయాడంట. బాగా ధనవంతుడు. ఆయన కూడా వేయలేనంత అందము ఆ అడవి పువ్వులకి దేవుడు ఇచ్చాడంట. దేవుడిస్తే అలా ఉంటుందంట. ఎన్ని రోజులు ఉంటుంది ఆ పువ్వు? ఇంతకీ పొద్దున్న చక్కగా వచ్చి సాయంత్రం నీరసంగా అయిపోయి రాత్రి అయ్యేలోపు టక్కన రాళ్ళు కింద పడిపోయే పువ్వుకి అంత అందమైన బట్టల్ని దేవుడు ఇచ్చాడంట. ఒకసారి ఆలోచండి, దేవుడిస్తే ఎలా ఉంటుంది, మనుషులు ఇస్తే ఎలా ఉంటుంది? కింద గడ్డి గురించి మాట్లాడుతూ కోసి తగలపెట్టేసే దానికోసం కూడా నేను ప్రయాసపడుతున్నాను అన్నాడు. వాటిని చూసి నేర్చుకోండి. అంటే క్షణం మాత్రం, పూట మాత్రం, గంట మాత్రం ఉండే వాటికి అంత ప్రయాసపడి నేను చూపిస్తున్నాను. మీరు ఎందుకు వీటి కోసం ప్రయాసపడుతున్నారు అంటున్నాడు. కిందకి పుట్టండి. ఇప్పుడు అందులో ఏ జనులు? అన్ని జనులు వీటన్నిటి విషయంలో ఆగంచాలి. అన్ని జనులు వీటన్ని విషయాల్లోనే విచారిస్తారు, పరుగులేడతారు. అన్ని జనులు అంటే దేవుడు తెలియని వ్యక్తులు అన్నారు. దేవుడు తెలియని వ్యక్తులంట ఏం తినాలో, ఏం తాగాలో, ఎలా బ్రతకాలో, ఏం ధరించాలో, నా బతికి ఏంటి అని దేవుడు తెలియని వ్యక్తులు అలాగుంటారంట. పక్షులు అలా ఉండవంట. ఇప్పుడు ఎందుకు మనకు దేవుడు తెలియదు అనుకోవాలి ఎందుకు? మనకున్న బుర్రంతా, తలనొప్పులంతా ఈరోజు ఏంటి, రేపేంటి, ఇల్లుండేవి, పిల్లలు ఇదే కదా. ఇది తప్పించి ఇంకేమనుందా? ఇప్పుడు మనకు దేవుడు తెలుసు అంటారా, తెలియదు అంటారా? అందుకన్నాడు పక్షుల దగ్గరికి వెళ్ళండి. అది నా మీద ఎలా అనుకుంటున్నాయో చూడండి, ఎలా నమ్ముతున్నాయో చూడండి. నేను ఏం చేస్తానో వాటికి తెలుసు, నా శక్తి ఏంటో వాటికి తెలుసు. మీరు పక్షుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోండి అని చెప్తున్నాడు. ఇంకొంచెం ముందుకు వద్దాం ఒకసారి. అది కాదు, మత్తయి సువార్త 10వ అధ్యాయము. మత్తయి సువార్త 10వ అధ్యాయము అందరు తీయండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 29 మాట చూడండి. 10:29. రెండు పిచ్చుకలు కాసుకి అమ్మబడును కదా. ఆగండి, ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు ఎంతకి? కాసు. ఒక పెన్ని అంటారు, ఒక కాసు.
అంటే కాసు అంటే చాలా తక్కువ తక్కువ కాసు. మన భాషలో చెప్పాలనుకుంటే ఒక 5 పైసలు 10 పైసలు లెక్కన అంతే కాసు. ఎన్ని పిచ్చుకలు? 2 పిచ్చుకలు ఎంత అనుకుందాం, మనకి అర్థం అవడం కోసం అనుకుందాం. 2 పిచ్చుకలు ₹1 అనుకుందాం. ఏంటది? 2 పిచ్చుకల రేట్ ఎంత? ఒకసారి చెప్పండి. 2 పిచ్చుకల రేట్ ఎంత? ₹1కి ఎన్ని పిచ్చుకలు వస్తాయి? 2 పిచ్చుకలు వస్తాయి కదా అని అంటూ కింద ఏం చేశాడు? మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటైనను నేలను పడదు. అయినను మీ తండ్రి సెలవు లేక వాటిలో ఒకటి కూడా నేలన పడదు. ఈ పదాన్ని గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు సెలవు లేకుండా ఒక్క పక్షి కూడా, అంటే ₹1 పెట్టి ఒకవేళ 2 కొంటే ఆ కొనాలన్నా రావాలన్నా మీ దగ్గరికి అది రావాలన్నా దేవుడు ఒప్పుకుంటే తప్ప. ఈ వారంలో ఎప్పుడైనా చికెన్ తిన్నారా? ఈ వారం కిందటి వారంలో చికెన్ తిన్నారా? తినలేదా? కిందటి వారం చికెన్ తిన్నారు. ఆ చికెను ఎక్కడి నుంచి వచ్చింది ఐడియా ఉందా? ఏ కోళ్ళ ఫార్మ్ నుంచి వచ్చింది ఐడియా ఉందా? ఏ కోడి గుడ్డు పెడితే వచ్చిందో ఐడియా ఉందా? గుడ్లోంచే ఆ కోడి వచ్చింది, ఆ కోడి ఆ ఫామ్లో ఉంది, ఆ ఫామ్లోంచి ఇక్కడికి వచ్చింది, ఇక్కడి నుంచి మీ ఇంటికి వచ్చింది. తండ్రి సెలవు లేకుండా ఆ పక్షి మీ ఇంటికి రాదంట. మీరు తిన్న చికెన్ ఉందే, మీరు కొంటే వచ్చిందని కాదు, మీరు కొన్నా తండ్రి సెలవు లేకుండా ఆ పక్షి మీ ఇంటికి రాదు. ఎందుకు రాదో తెలుసా? ఎందుకు లేదు, ఆ గుడ్డు పెట్టింది కదా కోడి, ప్రభు ఆలోచించాడు, ఈ గుడ్డు పొదగడానికి ఉంచాలి, ఈ గుడ్డు ఆమ్లెట్ అయిపోవడానికి వీల్లేదు, ఆమ్లెట్ అయిపోతే మీ ఇంటికి రాదు. అది ఆ ఒక్క గుడ్డుని కూడా ప్రభు కనిపెట్టి చూసుకుని ఆ ఒక్క గుడ్డు ఆ కోడి కింద మారాలి, ఆ కోడి నా పిల్లలైనా మీ దగ్గరికి రావాలని ఆలోచిస్తే తప్ప రాదంట. అర్థమవుతుంది మాట? మీరు కొనుక్కుంటే వచ్చింది కాదు, ఎక్కడో కోడిగుడ్డు ఆడ గుడ్లు అమ్మకుండా ఆ గుడ్లను పిల్లలు చేస్తే ఆ ఒక్క గుడ్డుని ప్రభు కాపాడుకుని వచ్చి ఆ గుడ్డు కోడేలా చూసుకుని ఆరోగ్యంగా ఉండేలా చూసుకుని అంతా అయ్యి మీ ఇంటికి వస్తే తప్ప ప్రభు ఇచ్చిండట. ఒక్క కోడి ఇప్పుడు మీ ఇంటికి వచ్చింది. ₹1కి ఎన్ని? 2 పక్షులు. ఒక్కసారి అలాగే లూకాసు వార్తకు వద్దాము. లూకాసు వార్త 12వ అధ్యాయము. లూకాసు వార్త 12వ అధ్యాయము 6వ మాట. లూకాసు వార్త 12:6. 5 పిచ్చుకలు 2 కాసులకి అమ్మబడిన కదా. ఎన్ని పిచ్చుకలు? 5 పిచ్చుకలు ఎంత ఇప్పుడు? ఇందాక 2 పిచ్చుకలు ఎన్ని కాసులు? అంటే ₹1కి ఇందాక మత్తయి వార్తలో 2 పిచ్చుకలు, ₹1కి 2. అయితే ₹2కి ఎన్ని రావాలి వాస్తవంగా? ₹1కి 2 పిచ్చుకలు అన్నప్పుడు ₹2కి ఎన్ని రావాలి? ఇక్కడ ఎన్ని ఇస్తున్నాడు? అదేంటి లెక్క మారింది? లెక్క మారిందేంటి? మత్తయి వార్తలో ఏమో ₹1కి 2 పిచ్చుకలు అని చెప్పాడు. లూకాసు వార్తకు వచ్చినప్పటికీ ₹2కి 5 పిచ్చుకలు. వాస్తవంకి ఎన్ని రావాలి? 4 పిచ్చుకలు రావాలి. 5 ఎలాగొచ్చాయి? 5 ఎలాగొచ్చాయి? రాణం గారు 5 ఎలాగొచ్చాయి? ₹1కి 2, ₹2 ఎన్ని? 4 రావాలి. 5 ఎందుకు వచ్చాయి? చెప్తాను చూడండి. ఇక్కడ బజార్లో సాధారణంగా కాయగూరలు కొంటున్నప్పుడు మనం ఎంత కొంటామో అంతే. ఆంధ్ర సైడ్ వెళ్తే మహా దారుణాలు ఉంటాయి. ₹10 మిరపకాయలు కొంటారు, కొత్తిమీర ఇవ్వు ఫ్రీగా, కొత్తిమీర అని లాక్కుంటారు. ఇలా కొనింది ₹10 మిరపకాయలే, కొత్తిమీర కట్టివి కొంచెం ఇవ్వు, చిన్న రెబ్బ ఇవ్వు అని లాక్కెళ్ళిపోతారు, కరివేపాకు ఇవ్వు అని లాక్కెళ్ళిపోతారు. పొరపాటున ఒక ₹300-400 కొనడానికి సరుకు ఆడికి ఎంత పట్టుకెళ్తారో మనకు తెలియదు. అవ్వదమ్మా రాదమ్మా అని ఆపిన ఆ కొసరు ఉంటుంది, అది లాక్కుంటారు. మాకు సముద్రం దగ్గర కాబట్టి సముద్రపు చేపలు చాలా తక్కువ రేటుకి అమ్మేస్తారు. ₹20 పెట్టినా ఇంటిల్లి పాదులు చేపలు తినేయచ్చు. ₹20, ₹30 పెట్టినా ఇంటిల్లి పాదు మొత్తం చేపలు తినేయచ్చు. అంత తక్కువ వచ్చేస్తూ ఉంటాయి ఇంటి దగ్గరకు వచ్చి.
ఆ చేపలు అమ్మేవాళ్ళు ఒక 30 రూపాయలు చేపలు ఇవ్వను అనుకోండి, ఒక 4-5 చేపలు వేస్తుంది. ఇంకెయ్యి అన్నాం అనుకోండి, ఇంకొక చేప వేస్తుంది. ఇంకా ఆశ పుట్టి ఒకటే అన్నాం అనుకోండి, ఇంకోటి వేస్తుంది. వెయ్యమ్మా అన్నాం అనుకోండి, ఇంకోటి వేస్తుంది. అలా 3-4 చేపలు వేస్తుందండి 30 రూపాయలు కొనేసరి కూడా. ఇవేంటి? కొసర అంటారు కదా, కొసర ఇలా వేసి కొసరు. ఇక్కడ గుడిబాగా మార్కెట్లో కూడా ఈ వేపిన పల్లీలు అమ్ముతుంది ఒక ఆవిడ, మరమరాలు అన్ని పెట్టి అమ్ముతూ ఉంటుంది. ఆ డబ్బా ఎంత అక్క అని అడుగుతాను నేను. కుడే అంటుంది. ఆ పెద్ద డబ్బా ఎంత అక్క అంటాను. తిరీస్ అంటుంది. ఆ పెద్ద డబ్బా ఒకటి ఇవా అంటాను. ఆ పెద్ద డబ్బా తీసి అలా నిండగా వేసి కవర్ పట్టుకుంటే కవర్ ఇలా వేస్తుంది. వేసిన తర్వాత మళ్ళీ ఒక గుప్పుడు తీస్తుంది, తీసి మళ్ళీ కవర్లు వేస్తుంది. మరలా అవుతుంది, మరలా గుప్పుడు తీసి ఒక 2 గుప్పులు ఎక్స్ట్రా వేస్తుంది. వాస్తవానికి డబ్బా 30 అంటుంది, కానీ 30 వేసిన తర్వాత కూడా కొసర వేస్తుందండి. కొసర వేస్తుంది. ఈ కొసర వేయడంలో ఎవడైనా మన కొసర వేస్తే ఒక ఆనందం చూడండి. కేజీ చికెన్ కొనిన తర్వాత లాస్ట్లో ఆడు వెళ్ళిపోతున్న టైంలో ఆగండి ఈ లివర్ తీసుకోండి, ఈ కందనకాయలు తీసుకోండి అని వేసి అనుకోండి, ఎంత ఆనందం. కేజీ కొన్నందుకు ఆనందం కాదు, ఆడు వేసిన కొసరకి తృప్తిని వచ్చేద్దాం, మనకి బాగా ఆనందం వచ్చేస్తుంది, చక్కటి ఆనందం. కొసర విషయంలో చాలా ఆనందం. కొసర ఎప్పుడు వేస్తారు? మీరు కొన్నదాన్ని బట్టి కొసర వేస్తారు. ఇప్పుడు ఆలోచించండి, 5 తులాలు బంగారం కొన్నారు. ఎంత? ఒక కొసర తులం వెయ్యి అనండి. బంగారంలో కొసర వేస్తాడా? వేయడా? 199 విషయాల్లో కొసరలు ఉంటాయి. బంగారం విషయంలో కొసరలు చూడండి. 5 తులాల కంటే ఒక తుల ఈ కొసరు, చిన్న మొక్క అయినా ఏవేంటి అని అనలేము, మనము అనలేము, ఆడు వినలేడు. ఎందుకు అను? ఇప్పుడు కొంచెం ఆలోచించండి, ఎందుకు అనలేము? అది విలువ ఎక్కువైనవి కొసరలు ఆడగలేము. ఒక కారు కొనిన తర్వాత ఇంకో కారు కొసరేయచ్చు కదా, ఇంకో బండి కొసరేయచ్చు కదా అంటావా? అనలేం. ఎందుకు? విలువ ఎక్కువ. అది ఎప్పుడు అనగలుగుతాం కొసరా? అది విలువ తక్కువైనప్పుడు వాటి కొసర అడుగుతాం. ఇందాక మత్తయిలో రూపాయికి 2 పిచ్చుకలు, ఇక్కడికి వచ్చినప్పుడు 2కి 5 అన్నాడే, అంటే 2 రూపాయలకి 5 ఇచ్చాడంటే ఆఖరిది కొసర వేసాడని. కొసర 4 రావాల్సింది దగ్గర 5 వచ్చిందే, కొసర వేసాడు అంటే అది విలువ లేదా? అంత విలువ లేని పక్షిని నేను చూసుకుంటున్నాను, నీకేం భయం అంటున్నాడు. దాని అర్థం కొసర వేస్తున్నాడే. కొసర అంటే 2 రూపాయలకి 5 పక్షులు ఇచ్చేస్తే ఫ్రీగా ఇంకోటి ఇచ్చేస్తున్న కొసరంతా తక్కువ విలువ కలిగిన ఆ పక్షుల్ని నేను పోషిస్తున్నాను, నువ్వెంత విలువైన వాడివి అని అర్థం. దాని అర్థం అంత చీప్గా వచ్చే ఆ పక్షుల్నే నేను చూసుకుంటున్నాను కదా, అంత చీప్గా వచ్చే పక్షుల గురించే నేను ఆలోచిస్తున్నాను కదా, అంత చీప్గా వచ్చే ఆ పక్షులే నిన్ను పోషించి పెడుతున్నాను కదా, ఆహారం పెడుతున్నాను కదా, వాటి వల్ల నాకు ఏ ఉపయోగం లేదు, అయినా వాటిని పోషిస్తున్నాను, నువ్వెంత విలువైన వాడు నాకు తెలుసా అంటున్నాడు. అక్కడ మాట వాటికంటే నువ్వు శ్రేష్టం అని చెప్పడానికి. అంత చీప్గా దొరికే ఆ పక్షులకి నేను ఆహారం పెడుతున్నాను, నువ్వెంత విలువైన వాడు నీకు తెలుసా? తెలిసిందే ఇప్పుడు విలువ. ప్రభు మిమ్మల్ని ఎంత విలువ చూస్తున్నాడో తెలిసిందా? అంత చులకనైన ఆ పక్షుల్ని పోషిస్తున్నాడు, దాని ఆరోగ్యం చూసుకుంటున్నాడు. మీరు వాటికంటే విలువైన వారు, శ్రేష్టమైన వారు అని రుజువుపరుస్తున్నాడు. ఎప్పుడైనా మనకు అనిపించిందా? పక్షులకి అనిపించాయి నా దేవుడు గొప్పవాడు, అందుకు అన్నాడు. వాటిని చూసి నేర్చుకో. కొంచెం నేను ఆఖరికి వస్తాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము, ఇప్పుడు 33కి వద్దాం. 6వ అధ్యాయము 33, 34. కాబట్టి దాని వెనక్కి కూడా చదివాము ఒకసారి కింద. అన్యజనులైన వారు వేటి విషయంలో, ఏం తిందామా ఏం తాగదామా అనే విషయాల్లో చాలా వరకు దేవుడు తెలియని వారు ఎదుగుతూ ఉంటారు. 33 చదవండి. కాబట్టి మీరు ముందు ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకడం ప్రారంభించండి. అప్పుడు అవన్నీ మీకు వచ్చేస్తాయి.
ఇది చదవండి. రేపటి గురించి చింతపడద్దు, రేపటి దినము రేపటి రోజు దాని సంగతులను గూర్చి చింతించుడి. వాటి సంగతి గురించి అవి చింతిస్తాయని అర్థం. మళ్ళీ చదవండి. రేపటి దినము రేపటి గురించి చింతించదు. దాని సంగతులను హ్మ్. చింతించును. ఏనాటికీడు ఆనాటికే చాలును. చాలు. ఇప్పుడు నా వైపు చూడండి. ఆకాశ పక్షుల దగ్గరికి వెళ్ళమన్నాడు, నేర్చుకోమన్నాడు. వాటికి ఇవ్వబడిన ఆజ్ఞ మీరు ఫలించాలి. వాటి ఆహారం కొంచెం దేవుడు చూసుకుంటున్నాడు. అందుకన్నాడు మనుషుల్ని, పక్షుల్ని చూడండి, పక్షుల్ని గమనించండి, అవి ఎలా దేవుడి మీద అనుకుంటున్నాయో గమనించండి. ఈరోజు మనకున్న బాధ, కష్టము, రేపు ఏమవుతుంది, ఎలా మనకున్నవన్నీ సమస్యలు ఇవే. అందుకన్నాడు, మీరు అవన్నీ పక్కన పెట్టి రేపుడు గురించి ఆలోచన పక్కన పెట్టి నా నీతిని రాజ్యాన్ని వెతకండి అని చెప్తూ కింద మాట్లాడుతూ రేపటి గురించి రేపు చింతిస్తుందంట. ఒకరోజు మీ గురించి నా గురించి ఆలోచిస్తుంట. రేపు వీరికి ఎంత ఎండ అవ్వాలి, రేపు వీరికి ఎంత గాలి ఇవ్వాలి, రేపు ఎంత లైటింగ్ ఇవ్వాలి, రేపు ఆహారం ఇవ్వాలి అని చెప్పి బాధ్యతలు రేపటికి రేపు ఇచ్చాడు. ఆ రోజుకి ఇచ్చాడు దేవుడు. మంద కాదు, మన చింత అంతా రేపేంటి అవ్వాలా అనేది. కానీ ఆ పని దేవుడు ఆ రోజుకి ఇచ్చాడంట. అది చింతిస్తుంది. మీకు ఏం పెట్టాలో, ఎలా ఉండాలో, ఎలా చేయాలో అది చింతిస్తుంది. మన బాధ్యత కాదు. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకడమే. పక్షులకి చెప్పలేదు నువ్వు 7వ రోజు వచ్చి కనపడాలి సన్నిధిలో అని చెప్పలేదు. పక్షులకి ఇంటి చెప్పలేదు నువ్వు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకాలని చెప్పలేదు. పక్షులకి ఇవ్వబడిన ఆ వచనం అది ఫలించేలా చేస్తున్నాయి. మనకి ఇవ్వబడిన ఆ ఆజ్ఞ మనం చేయలేకపోతున్నాం. అందుకన్నాడు వాటి దగ్గరని చూసి నేర్చుకోండి అని. వాటికంటే మీరు విలువైన వారు. మీ పక్కలు చెప్పండి, పక్షుల కంటే మీరు చాలా విలువైన వారు అని చెప్పండి. అందుకు దేని గురించి చింతించదు. దేవుని నీతిని, దేవుని రాజ్యం